ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అయితే చూశానండి. రాజమౌళి గారు ఫాదరు విజేంద్ర ప్రసాద్ గారు పురీజన గారు ఫోన్ చేసి, ఏమండి మీరు హిట్లు తీయాల్సినోళ్ళు మీరు ఫ్లాప్ తీస్తే నేను చూడలేకపోతున్నాను. ఒక్కసారి స్టోరీ నాకు రిలీజ్ చేయకముందు ఒకసారి చెప్పండి. ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను అని క్లియర్‌గా చెప్పారంట. పురీజన గారు ఒక్కసారి మీట్ ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే థర్డ్ పర్స్పెక్టివ్ కూడా తెలుసుకుంటే ఒకసారి బాగుండేది. మీరు ఓన్ స్టైల్‌లో ఇంతకుముందు తీసిన స్టైల్స్‌లోనే తీశారు. సేమ్ అదే కాన్సెప్ట్‌లోనే. మీరు అప్పుడు తీసినప్పుడు జనాలకి ఆ ఫ్లేవర్ అనేది చాలా కొత్తగా ఉన్నింది. అప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఆ ఫ్లేవర్ మీరు ఆల్రెడీ పరిచయం చేసి చాలా ఇయర్స్ అయింది. మళ్ళీ అదే ఫ్లేవర్‌లో అదే కాన్సెప్ట్‌లో మళ్ళీ తీశారు. స్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్‌లో చిప్పు దొబ్బింది. అదే కాన్సెప్ట్ తీసి మళ్ళీ దాంతో ఏదైనా ఇంప్రూవైజేషన్ ఏం చేయలే. జస్ట్ ఇంకొక పర్సన్ పెట్టావు, ఈ డేటా కాపీ అక్కడ పెట్టారని చెప్పావు. ఆ సంజయ్ దత్ గారిని పిలుచుకొచ్చారు. ఆయనకి యాక్టింగ్ ఫేస్‌లో పలకట్ల. ఆ హీరోయిన్ ఏమో ఫస్ట్ దొంగ, లాస్ట్‌లో పోలీస్ అని నాకు అర్థం కావడంలే. పోనీ ఇదంతా ఓకే అనుకుంటే హీరోకి లాస్ట్‌లో మదర్ ప్లేస్‌లో ఒక క్యారెక్టర్ ప్రగతి అనుకుంటా ఆమె పేరు, ఆమె వస్తది. అది చాలా ఎమోషనల్ సీన్స్. కానీ కామెడీ నవ్వొచ్చేస్తా ఉంటది చూస్తా ఉంటే. ఆమె ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ కూడా ఏదో తేడా కొట్టేస్తా ఉంటది చూస్తా ఉంటే. ఇదేదో తేడా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాంది. అక్కడ ఒరిజినాలిటీగా ఎమోషన్ పండట్లేదని క్లియర్‌గా తెలిసిపోతుంది. దానికి తోడు ఇంకా క్రింజ్ సీన్‌లు ఎట్లంటే ఒక టెంపో ట్రావెల్ జీప్ అనుకుంటా. జీప్ వెనక ల్యాడర్ ఉంటది. ఆ ల్యాడర్ ఆంటీ ఎక్కేసి వెళ్ళిపోతా ఉంటది. ఆమె అప్పటికి వెయిట్ కూడా చాలా ఉంటది. ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలీదు. అవన్నీ చూస్తే నాకు నవ్వు వస్తా ఉంటది. ఏంది ఇది పూరి గారు, మీ క్లైమాక్స్‌లో మాత్రం మీరు చానా దెబ్బ కొట్టేస్తున్నారు ఈ మధ్య. 'లైగర్'లో కూడా క్లైమాక్స్ దెబ్బ కొట్టేశారు. ఇది ఎట్లా చేశారు? హీరో రామ్ అయితే అండి మూవీకి అయితే మంచి అసెట్ అండి. తన డైలాగ్ డెలివరీ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్‌లో ఎలా ఉందో అలాగే దింపాడు. యాక్షన్ ఎక్కడ తగ్గించట్లా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే ఎనర్జీ అండి. ప్రతి సీన్‌లో ఎనర్జీ చూపించాడు. ఇంకోటి ఏంటంటే తను ఆల్రెడీ బల్క్ అయిన బాడీని ఈ సినిమా కోసం మళ్ళీ కట్ డౌన్ చేశాడు. సేమ్ ఆ లుక్ రావడానికి, ఆ హెయిర్ స్టైల్ గానీ, ఆ చూడడానికి ఆ లుక్ గానీ చాలా కష్టపడ్డాడు. డైలాగ్ డెలివరీ గానీ అంతా బాగుంది. యాక్టింగ్ విలన్‌ది గానీ, హీరోయిన్‌ది గానీ మిగతా వాళ్ళది అంత ఏం నచ్చలేదు. శ్రేయాజీ షిండేది బాగుంది. అలీది చాలా బాగుంది. అలీ ట్రాక్ చాలా బాగుంది. కానీ అంతా డబుల్ మీనింగ్ ఉంటుంది. బట్ స్టిల్ నవ్వు వస్తూ ఉంటుంది. కానీ సపరేట్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. కానీ మిగతా స్క్రీన్ ప్లే అది ఇది ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటారు. ఇంకోటి అంటే చాలా కన్వీనియంట్గా స్టోరీ రైటింగ్ ఉందండి. ఇది చెప్పచ్చో చెప్పకూడదు, చాలా లేజీగా రాసినట్టు అనిపించింది. చాలా కేర్ టు డీటెయిల్ అంటారు చూసినారా, అలా లేదు ఇది. ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టర్కి ఏదన్నా తెలియాలంటే ఆ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వచ్చి చెప్పేస్తుంది, లేదా ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఫోన్ చేసి చెప్తుంది. అన్నీ ఒకరికొకరు చెప్పుకోవడం కాకుండా మన సీన్స్ తీసేటప్పుడే మనకు అర్థమయ్యేలాగా తీస్తే అది ఇంకా బ్రిలియంట్గా ఉంటుంది కదా. దానికి తోడు కొన్ని సీన్స్లో ఆడియన్స్కి అర్థం కావడానికి రాము బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ ఉంటాడు, ఇది ఇలా జరిగింది అది అలా జరిగిందని. మీరు సీన్స్లోనే చూపించచ్చు కదా, అవి చెప్పాల్సిన అవసరం లేదు కదా. దట్ ఈస్ వాట్ సినిమా మేకింగ్ కదా. నాకు జనరల్లీ అండి లార్జర్ దాన్ లైఫ్ సినిమా అంటే చాలా ఇష్టం. ఎట్లా అంటే కొన్ని దాంతో నేను లాజిక్స్ వెతకను. ఇప్పుడు ఈ విలన్ అట్లా ఎగిరిపడ్డాడు ఇట్లా నేను ఎంజాయ్ చేస్తాను. దట్ ఈస్ వాట్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ కదా. కానీ కొన్ని లాజిక్స్ మరి మన కళ్ళ ముందర మిస్ అయిపోతా ఉన్నప్పుడు మన స్టోరీకి డిస్కనెక్ట్ అయిపోతాం. ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో విలన్ ఉంటాడు, ఒక చైనా వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. విలన్ వాళ్ళ దగ్గర అంతా గన్స్ ఉంటాయి, చైనా వాడి దగ్గర అంతా కత్తులు ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ విలనే గెలుస్తాడని క్లియర్గా తెలుసు. కానీ చైనా వాడు డైలాగ్ ఇసురుతూ ఉంటాడు, నువ్వేం చేయగలరు నన్ను అది ఇది అంటాడు. నేను చూస్తాను, అప్పుడు గమనిస్తాను, ఇక్కడ కత్తులు ఉన్నాయి, అక్కడ గన్స్ ఉన్నాయి, అదేంటి ఇంత వార్నింగ్లు ఇస్తున్నాడు, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఈక్వల్గా లేదు కదా. ఇట్లా ఉంటుంది. ఇంకో షాట్లో హీరో ఉంటాడు, అంతా వెహికల్ సరౌండ్ చేస్తాడు, అంతా గన్స్తో ఉంటాడు. హీరో ఓపెన్ చేసుకొని షర్ట్ ఎగరేసుకొని డైరెక్ట్ వెహికల్ నుంచి దిగుతూ ఉంటాడు. ఊరే ఒక్కడ కాల్చి కూడా హీరో తెచ్చిపోతాడు కదా. మీరు అనుకోవచ్చు ఇట్లా లాజిక్ ఎత్తకూడదు బ్రో అని. లాజిక్ని ఎత్తకలేదు బ్రో, కళ్ళ ముందే కనిపిస్తా అంటే ఎట్లా చెప్పు నాకు అర్థం కాదు. అప్పుడు ఆబ్వియస్లీ అక్కడ డ్రామా కంపెనీ లాగా డ్రామా జరుగుతుంది మీకు అర్థమైపోయినప్పుడు మీ స్టోరీకి ఎట్లా కనెక్ట్ అవుతారు. ఇంకో సీన్ ఉంటుంది, ఎలా అంటే విలన్ స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టింటాడు అనమాట. విలన్ ఓపెన్ చేసి పెట్టి ఇట్లా వస్తాడు, హీరోయిన్ పరిగెత్తుంటే ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్ దగ్గరకు వస్తుంది అనమాట. టెక్నం కొట్టేసి అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంది. ఒరే స్విస్ బ్యాంక్ అకౌంట్ విలన్ కొట్టడం అంటే ఇట్లా వచ్చాడంటే పోయి కొట్టే. మెయిన్ మూవీ ప్లాట్ ఏంటంటే అండి, హీరో వాళ్ళ మదర్ని విలన్ చంపేస్తాడు. అది ఎందుకు చంపేస్తాడంటే విలన్ వాళ్ళ ఫాదర్ని చంపుతా అంటే ఈ వచ్చి చూసేస్తుందంట. అంత కన్వీనియంట్ రైటింగ్ ఎందుకండి, దానికి ఏదైనా ఒక సీన్ ఏదైనా ప్రాపర్ రీజన్ పెట్టిండొచ్చు కదా, పలానా దానికి ఆమె చంపాడని. అంత కన్వీనియంట్గా పాత సినిమాల్లాగా చూసిందంటే చంపేసినాడంట. అది పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇప్పుడు దానికి ఏమైనా పగ పెట్టుకుంటా వెళ్తా అంటాడు. అదే రొట్టుడు మళ్ళీ హీరోకి హీరోయిన్కి అదే క్రింజ్ కామెడీ సీన్లు. ఒక్కొచ్చోటి నవ్వు వస్తుంది తప్పదు, ఒక్కోసారి నవ్వు అస్సలు రాదు. ఆ డాక్టర్ ఒకడు ఉంటాడు జుట్టు వేసుకుని, ఏకనిరంజన్లో జుట్టు అతను ఉంటాడు. అతను చూసి చేతబడి చేసే వాళ్ళ ఉంటాడు. ఆయన డాక్టర్ అంటారు, ఇంకా మనం నమ్మాలి, ఇంక తప్పదు. విలన్ పక్కన ఒక ఆమె ఉంటుంది టాటూలు వేసుకొని. ఎన్ని సినిమాలు చూసామండి, విలన్ పక్కన ఒక లేడీ ఉంటుంది, ఆ టాటూ వేసుకొని ఉంటుంది. ఇవన్నీ ఎట్లంటే ఆల్రెడీ చూసిన టైప్ ఆఫ్ పాత చింతకాయ పచ్చడిలాగే ఉంటుంది అంతా. బీజియం కూడా అంతే పాత కొట్టుడే, అది కూడా ఎట్లా అంటే దెబ్బ 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 కొట్టడమే. ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది, ఆ బీజియం ఎందుకు వేస్తాడో తెలియదు. అదేందో మొత్తం అదేంటి శివుని భక్తులు ఉంటారు, అసలు శివుని భక్తుల దగ్గరికి వీళ్ళు ఎందుకు వెళ్తారు, అక్కడ ఈయనేం చేస్తుంటాడు, అక్కడ ఈయనేందో షర్ట్ ఇప్పేసి ఎగురుతా, అక్కడ వీళ్ళకి ఫైటింగ్ ఎంత కన్వీనియంట్ అంటే కనీసం ఆ ఫైట్ డిజైన్ చేసేటప్పుడు అన్నా ఎందుకు డిజైన్ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఆ ఫైట్ ఏదైనా స్పెషల్గా ఏం చేయొచ్చు వాళ్ళిద్దరి మధ్య, ఏముండదు. మూవీ చూసిన తర్వాత ఇంటికి వచ్చినాక ఒకసారి ఆ సినిమా బాగుంటే ఆ క్యారెక్టర్ అనేది మనల్ని
ఫాలో చేస్తుంది. అట్లీస్ట్ మనకు గుర్తుంటుంది, హాఫ్ డే 1 డే ఆ క్యారెక్టర్ గుర్తుంటుంది. ఏం ఉండదు, సినిమా చూసిన తర్వాత అంతా అయిపోతుంది, అక్కడ ఏం ఉండదు. నేనైతే అండి మనస్ఫూర్తిగా సినిమా చాలా బాగుండాలి అని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే పూరి గారికి ఆల్రెడీ లైగర్ ఫ్లాప్తో చాలా లాస్ అయింది. ఈ సినిమా బాగుండాలి, పూరి గారు షుడ్ బీ బ్యాక్, సినిమా అద్దరిపోవాలి అని చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. కనీసం ఓవర్ ద ఎక్స్పెక్టేషన్ లేకపోయినా యావరేజ్ ఉన్నా కూడా మీ పైన ఉన్న ప్రేమతో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నాకైతే పెద్ద కనెక్టే కాలేదండి, చాలా దారుణంగా అనిపించింది సినిమా. అదే కొట్టుడే, అదే అండి, ఇంకా అదే బ్యాండే, ఇంకా అదే రొట్ట. ఇంకా జనాలకి ఏమైనా నచ్చిందేమో తెలియదు, ఎందుకంటే స్మార్ట్ శంకర్ కూడా చాలా మందికి బాగా నచ్చింది. నాకేం అప్పుడు కూడా నచ్చలే ఈ సినిమా, కానీ సూపర్ హిట్ అయింది. కాబట్టి ఆ సినిమా నచ్చిన వాళ్ళకి ఈ సినిమా కూడా నచ్చాలని కోరుకుంటూ, సినిమా నిజంగానే బాగా కలెక్ట్ చేసి పూరి జగన్నాథ్ గారికి బాగా కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. నాకు ఇది నచ్చలేదు అన్నంత మాత్రం అందరికి నచ్చదని కాదండి, అది కొంచెం మాస్ ఎలిమెంట్స్ అవి ఉంటాయి. మేబీ అది ఎంజాయ్ చేసేవాళ్ళు, కమర్షియల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి మీరందరూ వెళ్ళి చూడండి, మీకు నచ్చిందో లేదో మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అదండి నేను సినిమా చూసిన ఎక్స్పీరియన్స్. మీరు కానీ నన్ను కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ బై.